రైట్ అరుణ్ గారు, మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చింది, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్రసాద్ గారు, సో మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే విజయసాయిరెడ్డి గారికి అండగా ఉంటుందనేది ఆ పార్టీ ఎమ్మెల్యే వర్షన్ ఉంది. అదేవిధంగా జనసేన వర్షన్ మాత్రం విజయసాయిరెడ్డి గారిని ఖచ్చితంగా బయటికి పంపాలనేటువంటి ఒక ముందస్తు ప్లానింగ్ తోటి ఈ విధంగా గతంలో ఏవైతే రకరకాల ఎలిగేషన్స్ తోటి ఎవరైతే ఉండవల్లి శ్రీదేవి గారిని, అదేవిధంగా కోటంరెడ్డి గారిని, వీళ్ళని ఏదైతే అవినీతి ఎలిగేషన్ తోటి వీళ్ళని బయటికి పంపారో, సో ఇప్పుడు ఈయన ఇంకొక ఎలిగేషన్ తోటి పంపబోతున్నారు అనేటువంటి అభిప్రాయం. అదేవిధంగా ఏదైతే పుట్టుకలు వీటి గురించి అయితే అసలు చర్చ అవసరం లేదు, అది ఎవరికి వారి వ్యక్తిగతం. వారికి సంబంధించిన విజయసాయిరెడ్డి గారు ఏవైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడనేటువంటి ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణల మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఆ ఆరోపణల మీద న్యాయస్థానాల్లో చర్చలు జరగాలి, కానీ వీటి మీద చర్చలు జరగడం కూడా అనవసరం అనేది అందరి అభిప్రాయంలో కనపడుతోంది. మీ అభిప్రాయం ఏంటి? మేము కూడా మొదటి నుండి ఆ ఒపీనియన్ లోనే ఉన్నాం. నేను ఎప్పుడు కూడా ఉద్యోగిని పేరు కూడా నేను ఎక్కడ ప్రస్తావించాను, సదరు ఉద్యోగిని అనే చెప్తున్నాను. దాంట్లో రెండు డిస్కషన్ లేదు. మహిళను కానీ ఆ బిడ్డను కానీ ఇటువంటి చర్చల్లోకి రావడం అనేది కరెక్ట్ కాదు. నేను క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాను. విజయసాయిరెడ్డి గారిని నేను మళ్ళీ కూడా అదే మాటకి నేను స్టిక్ ఆన్ అవుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారి మధ్య జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు, పార్టీకి వచ్చినట్టు డొనేషన్లు, ఎలక్షన్ ఫండ్స్, బినామీ ఆస్తులు, ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డి గారి మీద, వాళ్ళ బంధువుల మీద, వాళ్ళ మీద డిపాజిట్ చేసి ఉన్నాయి. విజయసాయిరెడ్డి గారి బంధువుల మీద, వాళ్ళ మీద ఉన్నాయి. ఎలక్షన్స్ అయిన తర్వాత విజయసాయిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులన్నింటినీ కూడా మళ్ళీ నాకు తిరిగి ఇచ్చేసే విధంగా, ఆ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా నాకు తిరిగి ఇచ్చేసే విధంగా ఆయన పైన ఒత్తిడి అనండి, రిక్వెస్ట్ అనుకుంటూ ఇంకోటి చేయడం జరిగింది. ఆయన తిరగబడ్డాడు. ఎలక్షన్ ఖర్చు పెట్టేసినా నాకు అంత అయింది ఖర్చు, ఇంత అయింది ఖర్చు అని ఎస్కేపిజం చూపించాడు ఎవరు, విజయసాయిరెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి క్రిస్టల్ క్లియర్ గా ఈయనకి ఏదో పెట్టాలి, స్కెచ్ చేయాలని చెప్పేసి ఆ మొత్తం స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఆయన రూపకల్పన చేసి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర దీన్ని ఎగ్జిక్యూట్ చేయించాడు. దీంట్లో రెండో సందేహం లేదు. ఇప్పుడు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని ఏ ఆరోపణ వచ్చినా ముందు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి డిఫెండ్ చేసేవాడు కదా. అవును, అది ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రమే, 5 సంవత్సరాలే, అంత ముందు చేయలేదు, ఇప్పుడు చేయటం లేదు కదా. నేను అంటున్నాను కదా, వైసీపీ అధికార ప్రతినిధులు ఏమైపోయారు, ఇంతమంది ఉన్నారు కదా. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, విజయసాయిరెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా, ఈ యొక్క మొత్తం ఎపిసోడ్ మీలో నా సొంత పార్టీ నాయకులే ఉన్నారు అని చెప్పి ఆయన చెప్తున్నారు కదా. వెంటనే ఏం చేయాలా? పైగా ఒక డీప్ ఫ్రస్ట్రేషన్ లో కనిపించాడు. సాంబడో, వంశీగాడు, వాడు, వీడు అని ఒక డెస్పరేట్ సిచ్యువేషన్ లో కనిపించారు ఆయన. ఇది అల్టిమేట్ గా ఎక్కడ పోతుందంటే నేను చెప్తాను చూడండి, ఇది చిలికి గానివానలాగా మారి విజయసాయిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున బెంగళూరు నుండి వచ్చిన తర్వాత, ఇప్పుడు చూడండి నాకు బాగా అర్థం చేసుకోండి, ఈ యొక్క ఇష్యూ బూమ్రాంగ్ అవడానికి ముందు రోజే ఆయన అటు బెంగళూరుకి వెళ్ళటం, ఇక్కడ ఇది బూమ్రాంగ్ అవటం, మళ్ళీ పార్టీలో అలజడి రేపటం, ఈ విధంగా అన్ని కూడా 1 by 1 ఆ సీక్వెన్సెస్ కన్స్ట్రక్ట్ చేసుకుని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు దీని వెనకాల ఉన్నారనేసి పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. పార్టీ వర్గాలే, ఇది మన అధినేతే ఈయనకి ఏదో పొంగిలి పెట్టేసినాడు, ఈ రోజు విజయసాయిరెడ్డి కథ అయిపోయింది. ఇంక చూడండి, ఇది చిలికి గాలు లాగా అయ్యి ఒక 1 month కంతా కూడా విజయసాయిరెడ్డిని పార్టీ నుండి డెలీట్ చేస్తారు. మీరు కాల్చుకుని చూడండి. డెలీట్ అయిన తర్వాత పార్టీ విజయసాయిరెడ్డి గారు మీడియా ముందుకు వస్తాడు, జగన్మోహన్ రెడ్డి బండారాన్ని గుట్టు మొత్తం బయట పెడతాడు, పెద్ద కథలన్నీ చెప్తాడు. అంటే పార్టీ నుంచి డిలీట్ చేస్తారన్నారు కదా, అంటే ఈ ఆరోపణలు అన్ని కూడా నిజమేను, ఈయన మీద ఎలిగేషన్లు వచ్చినాయి కాబట్టి ఈయన్ని పార్టీని సస్పెండ్ చేస్తారా? ఇక్కడ ఒక విషయం మర్చిపోతుంది, దీని వెనకాల ఆర్థిక లావాదేవీలు, ప్రాపర్టీస్, బినామీ ఆస్తుల పంపకం పైన గొడవ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయిరెడ్డి గారికి. మీరు విన్నారా? అప్పుడేమన్నా పక్క నుండి చూసారా ప్రసాద్ గారు? సార్ ఇప్పుడు పక్క నుండి చూసేది, వెనక నుండి చూసేది అవల్ల కాదు సార్. నేను విజయసాయిరెడ్డి గారిని అడుగుతున్నా, పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని నువ్వు ఎట్ట చెప్పావు? ఇది కూడా అంతే, నువ్వు చూసావా? సో ఇది కూడా అంతే, అయితే మీరు చెప్పిన ఆరోపణ కూడా అంతే. నువ్వు విజయసాయిరెడ్డి టిట్ ఫర్ టాటా, హిట్ ఫర్ టాట్ కాదు, కిట్ ఫర్ క్యాట్ కాదు, హిట్ ఫర్ టాట్ కాదు, కిట్ క్యాట్ కాదు. విజయసాయిరెడ్డి గారు
కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పమని చెప్పండి, విజయసాయి రెడ్డి చెప్పమని చెప్పండి. బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు మీరంతా కూడా ఈ ఎపిసోడ్ ని ప్రసాద్ గారు. ఏంది సార్, మాకెందుకు సార్ ఎంజాయ్ చేయాల్సిన అవసరం? మేము ప్రజా జీవితంలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ఆ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం. మేము ప్రజల కష్టాలు వాటిని పరిష్కరించడం, మేము వాటిని ఎంజాయ్ చేస్తున్నాం. అన్ని దగ్గరుండి చూసినట్టు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు గొడవ పడేటప్పుడు మీరేదో పక్క నుండి గోడ చాటు నుండి విన్నట్టు చెప్తా ఉంటే నాకు డౌట్ వస్తా ఉంది. నేను చెప్పడం కాదు, విజయసాయి రెడ్డే చెప్పాడు. నా పార్టీ సొంత నేతలే నాకు స్కెచ్ గీశారంటే అంటే ఎవరు అనుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పలేదు కదా. ఒక విషయం చెప్తానండి, శివుడాజ్ఞ లేందే చీమైనా కుట్టదనేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆజ్ఞ లేందే వైసీపీ నాయకులు విజయసాయి రెడ్డి అంత పెద్ద నాయకుడు స్కెచ్ గీయరు. గుర్తు పెట్టుకోండి, విజయసాయి రెడ్డి గారు ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ ఇన్ వైసీపీ. ఈస్ నెంబర్ 2 ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ స్థాయి ఉన్నటువంటి, ఆ స్ట్రాచర్ ఉన్నటువంటి, ఆ నెట్వర్క్ ఉండేది, కార్యకర్తలతో పరిచయం ఉన్న నాయకుడు విజయసాయి రెడ్డి. ఆయన పైన స్కెచ్ గీశారు అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదేశాలు లేకుండా ఆయన యొక్క కనుసన్నల్లోనే జరిగింది. ఆయన ఆజ్ఞ లేనిది జరగదు, ఇది పక్కా. ఇది నేను చెప్తాను చూడండి, నా లెక్కలన్నీ కరెక్ట్ అయితే ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ విజయసాయి రెడ్డి వస్తాడు మీడియా ముందుకి. జగన్మోహన్ రెడ్డి నేను అట్ట చేసినాడు, నా అక్కడ ఉంది ఇప్పుడు అప్రూవర్ అయిపోతాడు సార్. ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి ఆ బివరేజెస్ కార్పొరేషన్ లో దోచుకున్న డబ్బులన్నీ నేను అప్రూవర్ అయిపోతాను అన్నాడు. ఆ విధంగా విజయసాయి రెడ్డి కూడా ఏమైపోతాడు, నేను అప్రూవర్ గా మారిపోతాను. జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలు, దోపిడులు, దొంగతనాలు, అరాచకాలు మొత్తం నేను చెప్పేస్తాను. ఇంకా ఎవరెవరు ఈ విధంగా ఎదవ పనులు చేసినటువంటి వాళ్ళందరూ జాబితా నేను చెప్పేస్తాను, నన్ను వదిలేయండి మహాప్రభు అని చెప్పేస్తాను. రైట్. అంటే చివరికి వారి పార్టీని వారే పతనం చేసుకుంటారు అంటారు మీరు. ఇప్పుడు వేరే గత్యంతరం లేదు, వాళ్ళకి వేరే గో లేదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి దెర్ ఇస్ నో అదర్ గో. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు విజయసాయి రెడ్డి బయటపడాలంటే ఆయన చెప్తున్నాడు కదా, నేను ఇప్పుడు సముద్రంలో ఒకడు పడి మునిగిపోతున్న సందర్భంలో ఏ దొరికితేది చివరి గట్టిపోచి దొరికినా కూడా దాన్ని పట్టుకోవడానికి బతకడానికి ట్రై చేస్తాడు. రైట్ రైట్. ఆ పరిస్థితి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిది. చూద్దాం. ఇప్పుడు మీరు 15 రోజుల్లో మీడియా ముందుకు వచ్చి నాకు ఇట్లా జరిగింది, అన్యాయం జరిగింది, నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారు, ఎవరెవరు చేసుకోవాలని కూడా చెప్తాడు ఆయన. ఏంటండి, ఇంకా ఇటువంటి డిఎన్ఏ టెస్ట్లు ఎవరెవరు చేసుకోవాలని ఆ జాబితా కూడా చెప్తాడు. రైట్ రైట్. దయచేసి ఆగండి. లక్ష్మీనారాయణ గారు ఏంటి సార్ మొత్తానికి ఇప్పుడు ప్రసాద్ గారు చెప్తున్నది ఏంటంటే నిజంగానే